సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయి ప్రసాద్ డాన్స్ అఫీషియల్ని. చాలా రోజుల తర్వాత అయితే మేము ముందుకైతే వస్తామాట. సో ఈరోజు వీడియో అయితే ఏంటిదంటే, సో నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఆస్క్ మీ క్వశ్చన్స్ అయితే స్టోరీ అయితే పెట్టాను అనమాట. సో అందులో నాకు ర్యాండమ్గా వచ్చిన క్వశ్చన్స్ని తీసి నేను ఆన్సర్ అయితే రిప్లై అయితే ఇద్దాం అనుకుంటున్నాను అనమాట. సో నేను అందులో నుంచి ఒక 5-6-7 క్వశ్చన్స్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించినాయి. ఇంట్రెస్టింగ్ అని కాదు అని నాకు వాటి మీద రిప్లై ఇవ్వాలని చెప్పి అనిపించింది. సో అయితే ఆ క్వశ్చన్స్ అయితే నేను పిక్ చేసుకున్నాను అనమాట. సో ఆ క్వశ్చన్స్ ఏంటిదంటే, నేను 6-7 క్వశ్చన్స్ అయితే పిక్ చేసుకున్నా. సో ఒక్కొక్క క్వశ్చన్ చదివి నేను వాటికి ఆన్సర్ అయితే ఇస్తాను అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, నాకు ర్యాండమ్గా వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటిదంటే, యువర్ ఏజ్ మీ ఏజ్ ఏంటిదన్నా, మీ ఏజ్ ఎంత అని ర్యాండమ్గా క్వశ్చన్ అయితే వస్తుంది అనమాట. సో నా ఏజ్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే 18 జనవరి 16కి నా బర్త్డే. మొన్న రీసెంట్గా జనవరి 16కి నాకు 18 బర్త్డే. నాకు ఏజ్ అయితే 18 ఇయర్స్. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, వేర్ ఆర్ యూ ఫ్రమ్? నేను పుట్టింది పెరిగింది సూర్యాపేటలోనే, బట్ నేను ఉండేది ఏంటిదంటే హైదరాబాద్లో. నా ఎడ్యుకేషన్, నా స్టడీస్ కానీ ఇవన్నీ నేను హైదరాబాద్లోనే చేస్తున్నా, బట్ నా నేటివ్ ప్లేస్ అయితే సూర్యాపేట. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, ఎందుకన్నా డే బై డే వీడియోస్ అప్లోడ్ చేస్తలేవు? సో నేను వీడియోస్ అప్లోడ్ చేసి దాదాపు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వచ్చేసి 1 month ఏమో అవుతుంది నేను వీడియోస్ అప్లోడ్ చేయక. ఏదో ఒక వీడియోస్ అప్లోడ్ చేసేసి వదిలేసి, యూట్యూబ్లో అయితే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయక దాదాపు 4 months అవుతుంది. సో నేను యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ వీడియోస్ అప్లోడ్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే, నాకు 1 week ముందే నాకు హ్యాండ్కి సర్జరీ అయితే అయిందనమాట. ఆ 1 year ముందు నాకు మేజర్ సర్జరీ అయితే అయింది. అంటే ఎల్బో ఇరిగిందనమాట. 2 స్క్రూలు అయితే ఫిక్స్ చేశారు హ్యాండ్లో. సో మొన్న రీసెంట్గా 1 week ముందే ఆ స్క్రూలు అయితే తీపిచ్చా. సర్జరీ వల్లనే నేను వీడియోస్ తీయకపోవడం, ఇట్లా వీడియోస్ అప్లోడ్ చేయకపోవడం ఇట్లా అవుతుంది అనమాట. ఈ వన్స్ ఒక 10-15 days తర్వాత అయితే నా హ్యాండ్ అయితే క్యూర్ అయిపోతుంది. అప్పుడైతే రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తా. సో దీనివల్ల వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నా. సో ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, నీకు లవర్ ఉందా? నాకు వచ్చిన 350-360 క్వశ్చన్స్ అయితే వచ్చాయి నాకు ఇన్స్టాలో. సో అందులో మోస్ట్లీ నాకు 50% క్వశ్చన్స్, నీకు లవర్ ఉందా బ్రో, నీకు లవర్ ఉందా, గర్ల్ ఫ్రెండ్ ఉందా, వదిన ఉందా అని అడుగుతున్నారు. సో నాకైతే గర్ల్ ఫ్రెండ్ అయితే లేదు. నిజంగా నాకైతే గర్ల్ ఫ్రెండ్ లేదు. ఎప్పుడు ఆస్క్ మీ క్వశ్చన్స్ పెట్టినా గర్ల్ ఫ్రెండ్ ఉందా నమ్మొచ్చు, తప్పకుండా మీరు నమ్మొచ్చు. అదే నవ్వుతావేంట్రా, వాళ్ళు నిజంగా అనుకుంటారు. నిజంగా గర్ల్ ఫ్రెండ్ లేదు నాకు. నిజంగా అది చెప్తున్నా ఇప్పుడే. సో గర్ల్ ఫ్రెండ్ అయితే లేదు గైస్. మీరే నాకు సెట్ చేయాలి గర్ల్ ఫ్రెండ్ ని. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీ బ్యాక్ సపోర్ట్ ఎవరంటే, నా బ్యాక్ సపోర్ట్ ఎవరు లేరు, నాకు మా నాన్న తప్ప. నాకు మా నాన్న తప్ప ఎవ్వరు సపోర్ట్, స్టార్టింగ్ నుంచి స్టిల్ ఇప్పటి వరకు నాకు మా నాన్న తప్ప ఎవ్వరు సపోర్ట్ చేయలేదు. సో నేను ఈ స్టేజ్లో ఉండడానికి మెయిన్ రీజన్ మా నాన్న ఒక్కడే. స్టార్టింగ్లో నాకు అక్కడ వీడియోస్ చేయడానికి ఒక్క మొబైల్ లేకపోతే, సామ్సంగ్ J7 మొబైల్ ఉండే 3 years ముందు. దాని తర్వాత సాయి తేజ అని మా అన్నది OnePlus మొబైల్ ఉండే. ఆ మొబైల్ తీసుకొని నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ తీయడం కానీ మా అన్న మొబైల్లో తీసినుండే. దాని తర్వాత ఒక 4-5 months తర్వాత నేను మా డాడీకి అడిగినా అనమాట, నాకు ఐఫోన్ కావాలని చెప్పేసి. ఐఫోన్ కావాలి, నేను వీడియోస్ తీసుకుంటా ఇదేదని చెప్పి మా డాడీకి అయితే ఫస్ట్ స్టార్టింగ్లో నేనే చాలా ఫోర్స్ చేసిన. ఇప్పలేదు. తర్వాత మా డాడీని అర్థం చేసేసుకొని ఇక నాకు iPhone 14 అయితే ఇప్పించిన అనమాట 1 year బ్యాక్. 1 year ఏనా ఫోన్ కానీ 1.5 year ఏమో అవుతుంది నేను ఐఫోన్ కొని. మా నాన్న తర్వాత ఎవరైనా ఉన్నారంటే మా అన్న.
సాయి ప్రకాష్ అని, మనకైతే ఫుల్ సపోర్ట్, మొత్తం మాస్ సపోర్ట్ ఉంటుంది మా అన్నతోని. అంటే నాకు వెనక ఫైనాన్షియల్ కానీ వెనక బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఏది ఉన్నా కానీ నాకు మా అన్ననే చూసుకుంటాడు. నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరంటే మా అన్ననే. నేను ఎవరికి ఫోన్ చేయను, మా అన్నకే ఫోన్ చేస్తాను. ఫస్ట్ నాకు గుర్తొచ్చేది మా అన్ననే. ఇక మా నాన్న తర్వాత నాకు మెయిన్ బ్యాక్ పిల్లర్, బ్యాక్ సపోర్ట్, బ్యాక్ బోన్ అంటే మా సాయి ప్రకాష్ అన్ననే. ఇక వీళ్ళిద్దరే నాకు మెయిన్ సపోర్ట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, నీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా? నువ్వు ఎంతమందికి ప్రపోజ్ చేసావు? నువ్వు ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎంతమంది యాక్సెప్ట్ చేశారు, ఎంతమంది రిజెక్ట్ చేశారు? సో గైస్, నాకు లవరే లేదు, నేను ఎవరు ప్రపోజ్ చేయలేదు. బట్ నాకైతే ప్రపోజల్స్ వచ్చాయి. ఈ నా వెనక ఎలుముద్ర కూర్చున్నాడు. ఎలుముద్ర కూర్చున్నట్టు కూర్చుండే, మాట్లాడుతుంటే ఇంట్లో బొమ్మ చూస్తున్నట్టు ఇంతే చూస్తుండే ఎలుముద్ర గారు. ఏదో ఒకటి మాట్లాడాలరా. హాయ్ చెప్పు. ఈడవడరా ఇప్పుడు హాయ్ చెప్తుండు. వీడియో స్టార్ట్ అయ్యి 7 నిమిషాలు అవుతుంది, ఇప్పుడు హాయ్ చెప్తాడు. వీడవడరా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీరు డాన్స్ ఎక్కడ నేర్చుకున్నారు? మీకు డాన్స్ నేర్చుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటిది? డాన్స్ నేర్చుకోవడానికి రీజన్ ఉండాలా? సో నేను డాన్స్ ఎక్కడ నేర్చుకున్నా అంటే, నా 3rd క్లాస్లో నేను చదువుకుంది లయోలా హై స్కూల్ సూర్యాపేటలో. రమణ సార్ అని మా బయాలజీ టీచర్. సో మా సార్కి డాన్స్ అంటే చాలా ఇష్టం, చాలా పిచ్చి అన్నమాట. సో అందరికీ అంటే అన్ని క్లాస్ నుంచి ఒక 3-4 మెంబర్స్ని పిక్ చేసుకొని, మంచి చేసేటోళ్ళని పిక్ చేసుకొని మా సార్ కొన్ని పర్ఫార్మెన్స్ ఇప్పించేటోళ్ళు అనమాట. అంటే యాన్యువల్ ప్రోగ్రామ్స్ కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి కదా స్కూల్స్లో. ఇక స్కూల్స్లో ప్రోగ్రామ్స్లో ఇట్లా పర్ఫార్మెన్స్ ఇప్పించేటోళ్ళు అనమాట మాతోని. మా సార్ కొరియోగ్రాఫ్ చేసేటోళ్ళు. డాన్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చిందే రమణ సార్ వల్ల. సో నేను ఇక్కడ డాన్స్ అంటే, నేను ఇప్పుడు డాన్స్ పర్పస్గా చూసుకుంటే నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉండడానికి మెయిన్ రీజన్ మా సార్ ఒక్కడే, రమణ సార్ ఒక్కడే. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను మీకు డైరెక్ట్గా చెప్పలేకపోయినా కానీ నేను ఈరోజు ఈ స్టేజ్లో అంటే డాన్స్ ఫీల్డ్లో ఈ స్టేజ్లో ఉండడానికి మెయిన్ రీజన్ మీరు ఒక్కరే సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు లైఫ్ లాంగ్ మీకు రుణపడి ఉంటా సార్. మీ గురించి ఎంత చెప్పినా తక్కువే సార్. మీ ముందు మాట్లాడాలంటే భయం అవుతుంది, అందుకే ఇట్లా వీడియోలో చెప్తున్నా సార్, ఏమనుకోకండి. మీ ముందు మాట్లాడాలంటే నాకు నిజంగా ఇప్పటికీ భయం అవుతుంది సార్. సో గైస్, నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు సార్ మాతోనే యాన్యువల్ డేకి ఇట్లా పర్ఫార్మెన్స్లు ఇప్పించారు అనమాట మాతోని. సో శివయ్య సాంగ్, సెకండ్ సాంగ్ వచ్చేసి బోనాల్ సాంగ్. సో కట్ చేసి ఏంటిదంటే, నన్ను రమణ సార్ తీసుకోపోయి ఆ బోనాల్ సాంగ్ లో నన్ను ఏదో ఒక సైడ్ నా పెట్టేసి డాన్స్ వేయించినాను. అంటే మెయిన్ కంటెస్టెంట్ లాగా ఒక మా సీనియర్ 6th క్లాస్ అబ్బాయో, అప్పుడు మాకు ఆల్లే సీనియర్స్ అన్నారు, అంటే 6th క్లాస్ అబ్బాయో 7th క్లాస్ అబ్బాయి ఎవరిని తీసుకోపోయి మెయిన్ కంటెస్టెంట్ లాగా వేయించి ఆయన పక్కన ఫీమేల్ కంటెస్టెంట్ అమ్మాయిలు ఇచ్చారు. సో సార్ నన్ను గమనించినాను అంటే, సో నన్ను తీసుకుపోయి కట్ చేసి అడిగించి తీసుకుపోయి నన్ను కంటెస్టెంట్ చేసిండు ఏదా అదే సాంగ్ లా. ఆ 7th క్లాస్ అబ్బాయిని తీసేసి నన్నే ఆ అబ్బాయి పొజిషన్ లో పెట్టేసి నన్ను నేర్పించింది అనమాట. అదొకటే సాంగ్ కాదు, బోనాల్ సాంగ్ ఒకటి, నెక్స్ట్ శివయ్య సాంగ్ ఒకటి. ఆ 2 సాంగ్లో నన్నే కంటెస్టెంట్ వేసి చేయించిండు సార్. ఇక అక్కడి నుంచి ఆ 2 సాంగ్స్ ఎక్కడ చేసినానో, నెక్స్ట్ ఫర్దర్గా స్కూల్లో ఏ ప్రోగ్రామ్ జరిగినా కానీ, ఏ ఈవెంట్ జరిగినా కానీ మా రమణ సార్ నుంచి మా పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా ఉండేది. ఇప్పుడు రమణ సార్ వెనక, రమణ సార్ వస్తుందంటే మా టీం ఉన్నట్టే. ఇక రమణ సార్ పర్ఫార్మెన్స్ వస్తుందని అంటే ఖచ్చితంగా మేము ఆ టీంలో ఉన్నట్టే. ఇక స్కూల్లో ఉన్నప్పటి నుంచే బయట టీవీ షోస్ పోవడం కానీ, ఈవెంట్ చేయడం కానీ, షూట్స్ చేయడం కానీ ఇట్లా స్టార్ట్ చేశా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, బ్రో మీరు రాధిక ప్రసాద్ 01 ఛానల్లో వీడియోస్ చేశారు కదా, ఏమైంది? అవును, నేను అన్న వాళ్ళ ఛానల్లోనే వీడియోస్ చేస్తున్నా. వీడియోస్ ఎందుకు ఆపేసిన అంటే, నా హ్యాండ్కి సర్జరీ అయితే అయింది కదా, దానివల్ల నేను ఇంటికైతే వచ్చేసిన అనమాట. సో మళ్ళీ పోతా, ఇంకో 10-15 డేస్లో పోతా. మళ్ళీ రెగ్యులర్గా అన్న వాళ్ళ ఛానల్లో వీడియోస్ వస్తాయి, ఓకేనా? రెగ్యులర్గా వస్తాయి ఇప్పటి నుంచి వీడియోస్. ఇంకా నా ఛానల్లో కానీ ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి ఒక 10-15 డేస్ తర్వాత, ఎందుకంటే హ్యాండ్ కొంచెం ఇంకా సెట్ కాలేదు. సో ఇది గైస్, నాకు వచ్చిన క్వశ్చన్స్లో నాకు రిప్లై ఇవ్వాలనిపించిన క్వశ్చన్స్ అయితే నేను పిక్ చేసుకొని మీకు రిప్లై అయితే ఇచ్చా. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో బాయ్ ఎవ్రీబడి.